వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం. ఉద్యోగ నేస్తం తెలుగుకి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరియు కుటుంబ పెన్షనర్లకు శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు చూస్తున్న వార్తా కథనాల ప్రకారం ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా 1DAపై కీలక ప్రకటన వచ్చే అవకాశం ఉందనే ఆశలు వ్యక్తమవుతున్నాయి. 2026 జనవరిలో తెలంగాణ ప్రభుత్వం 1DAను 3.64% పెంచిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు మరో ముఖ్యమైన DA కోసం ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15 సందర్భంగా ప్రభుత్వం నుంచి DAపై సానుకూల ప్రకటన వస్తే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఎంతో ఊరట కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న DAలు, వాటి బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనం కలగనుంది. ఈ ఆగస్టు 15పై ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లలో ఆసక్తి పెరిగింది. 1DAపై ప్రకటన వస్తుందా? పెండింగ్ DA బకాయిలపై క్లారిటీ వస్తుందా? ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంత ప్రయోజనం కలుగుతుంది అనే విషయంపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. మొత్తానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం త్వరలోనే మరిన్ని శుభవార్తలు అందించాలని ఆశిద్దాం. అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే DA శాతం, అమలు తేదీ, బకాయిలు మరియు ఉద్యోగులకు కలిగే పూర్తి ప్రయోజనాలను మన ఛానల్లో వివరంగా తెలియజేస్తాం. ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి, ఉద్యోగి మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి తాజా DA, PRC, ఉద్యోగులు మరియు పెన్షనర్ల అప్డేట్స్ కోసం ఉద్యోగ నేస్తం తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.